హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మా హంపీ ట్రిప్ సెకండ్ డే చూపించబోతున్నాను. మేము స్టే చేసిన ప్లేస్ నుంచి హంపీకి వెళ్ళడానికి ఈజీగా 1 to 1.5 hours పడుతుంది. ఈ కనిపించేది అంజనాద్రి గుట్ట. హనుమంతుని తల్లి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసిందట, అందుకే అంజనాద్రి అని పేరు వచ్చిందట. రామాయణ కాలంలో ఇది కిష్కింధగా పిలువబడేది. ఈ గుట్టపైన ఉన్న ఆలయం చేరుకోవడానికి 575 నుంచి 580 మెట్ల వరకు ఎక్కవలసి ఉంటుంది. అవి కూడా చాలా స్టీప్గా ఉంటాయి. కొండపైన ఆంజనేయుడికి అంకితం చేసిన ఒక తెల్లటి ఆలయం ఉంది. ఇక్కడ శిలలో చెక్కబడిన హనుమంతుని విగ్రహం ఉంటుంది. అలాగే రాముడు, సీతాదేవి మరియు అంజనాదేవి మందిరాలు కూడా ఉన్నాయి. గుట్టపై నుండి తుంగభద్రా నది, చుట్టుపక్కల ఉండే పచ్చని వరి పొలాలు మరియు హంపి పురాతన కట్టడాల అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా విరూపాక్ష టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు విరూపాక్ష టెంపుల్ విశేషాలు చెప్పుకుందాం. విజయనగర సామ్రాజ్యం ఎలా విధ్వంసమైందో ఫస్ట్ తెలుసుకుందాం. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్ మరియు బీరార్లకు చెందిన ముస్లింలు సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం యొక్క అధికారాన్ని చూసి అసూయపడి దాన్ని నాశనం చేయడానికి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆళియ రామరాయల నాయకత్వంలోని విజయనగర సైన్యం తాలికోట వద్ద దక్కన్ సుల్తాన్ల ఉమ్మడి సైన్యంతో 1565లో తలపడింది. యుద్ధ సమయంలో హుస్సేన్, నిజాం షా సైనికులు కాల్చిన ఫిరంగి గుండు తగిలి రామరాయల తల పగిలిపోవడంతో ఆయన యుద్ధభూమిలోనే మరణించారు. ఈ ఘటనతో విజయనగర సైన్యం తీవ్ర భయాందోళనకు గురై చెల్లాచెదురైపోయింది. యుద్ధంలో గెలిచిన సుల్తాన్లు విజయనగర రాజధాని హంపీలోకి ప్రవేశించి అనేక నెలల పాటు నగరాన్ని కొల్లగొట్టి కాల్చివేశారు. సుసంపన్నమైన నగరం కాస్త శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఓటమి తర్వాత విజయనగర సామ్రాజ్యం తన పూర్వ వైభవాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేదు, క్రమంగా పతనమైపోయింది. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా కూలగొట్టేశారు. ఏది చూసినా శిథిలావస్థలోనే కనిపిస్తుంది. కానీ విరూపాక్ష టెంపుల్ని మాత్రం ఏం చేయలేకపోయారు. ఇక్కడ విరూపాక్షుడు స్వయంభూగా వెళ్లటంతో శత్రువులు ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయలేకపోయారు. హంపీలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి, కానీ ఏ టెంపుల్లో కూడా విగ్రహం ఉండదు. విగ్రహం ఉన్నా కానీ అది డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 1 కిలోమీటర్ సైజు ఉన్న ఒక రాక్ తోటే ఈ టెంపుల్ని కట్టారట. ఎర్త్ కేక్స్ వస్తే కూడా ఈ టెంపుల్ షేక్ అవ్వదట. రాయల వారి రాజముద్రికట. కాయిన్స్ పైన ఇటువంటి రకాలు ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, వరాహ, ఇది కత్తి రక్షణ కోసంగా. మనం ఒక కోరిక కోరుకుని ఆ 2 చేతుల్ని దగ్గరికి పెట్టడానికి ట్రై చేసి 2 చేతులు కనుక జాయిన్ చేయగలిగితే మనం కోరిన కోరిక తీరుతుందట. ఇంటర్లాక్ సార్, ఇవన్నీ పిల్లర్ లాకింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఇలా అని ఆ రాతితో చెక్కితే మాత్రమే ఆర్కిటెక్చర్ వస్తుంది, లేదంటే పగిలిపోతుంది. ప్రతిష్టాపనకు అర్హత ఉంటుంది. అందుకే అటువంటిది ఈ స్టోన్ వచ్చి వైష్ణవ స్టోన్. ఇది వెరీ హార్డ్, దీంట్లో చెక్కాలంటే చాలా కష్టం. అందులోనే చెక్కి ఫిక్స్ చేశారనమాట. ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది లింగం పూజ చేస్తుండే, అసలు అదే స్వయంభు లింగం. ఫైవ్ మెటల్ ఈ శివ పార్వతి పెట్టి నైట్ టైంలో యూజ్ చేస్తారు. ఇవన్నీ ఫ్రేము ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ చేసేది, ఒరిజినల్ కాదు. పైన ఉండేది మాత్రమే ఒరిజినల్. టెంపుల్ గోపురం షాడో చూడండి ఎలా కనిపిస్తుందో. వర్షం వచ్చినా ఎండొచ్చినా కూడా ఈ గోపురం ఇలాగే కనిపిస్తుందట. శ్రీకృష్ణ దేవరాయల వారి రాయల్ ఎంబ్లం. శివుడి దర్శనం తీసుకుని బయటకు వచ్చాము. ఎక్కడ చూసినా కోతులు కనిపిస్తూ ఉన్నాయి.
విరూపాక్ష టెంపుల్ నుంచి లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, రంగా టెంపుల్ చూడటానికి వెళ్ళాము. యాక్చువల్గా రంగా టెంపుల్లో విగ్రహం ఏం లేదు, ఓన్లీ స్ట్రక్చర్ ఉందని చెప్పేప్పటికి ఇంకా అది స్కిప్ కొట్టేశాము. లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్స్ విజయనగర సామ్రాజ్య వైభవానికి, నిర్మాణ శైలికి అద్భుతమైన నిదర్శనాలు. లోటస్ మహల్ని చిత్రాంగిణి మహల్ లేదా కమల్ మహల్ అని కూడా పిలుస్తారు. లోటస్ మహల్ రాణుల కోసం నిర్మించిన 2 అంతస్తుల విశ్రాంతి భవనం కాగా, ఎలిఫెంట్ స్టేబుల్స్ రాజేనుగుల నుంచే 11 గుమ్మటాల నిర్మాణశాల. ఇది జనానా ఎన్క్లోజర్ లోపల ఉంది. ఇది రాణివాసం మహిళల విశ్రాంతి భవనంగా, అలాగే కృష్ణదేవరాయల మంత్రులతో సమావేశమయ్యే మండపంగా ఉండేది. దీని ఆకారం పద్మప్రేకులను పోలి ఉంటుంది, అందుకే దీన్ని లోటస్ మహల్ అని పేరు వచ్చింది. ఇది విజయనగర మరియు ఇస్లామిక్ వాస్తు శిల్పకళల సమ్మేళనం. హంపి దాడులు గురైనప్పుడు పెద్దగా ధ్వంసం కాని అతి కొద్ది కట్టడాల్లో ఇదొకటి. ఎలిఫెంట్ స్టాబుల్స్ ఇది జనానా ఎన్క్లోజర్ వెలుపల లోటస్ మహల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది వరుసగా 11 గదులు ఉన్న పొడవైన నిర్మాణము. మధ్య గది పైన ఒక పెద్ద శిఖరం ఉంటుంది. ఇరువైపులా 5 చొప్పున వేర్వేరు ఆకారాల గుమ్మటాలుంటాయి. రాజ ఏనుగులు ఉంచడానికి దీన్ని ఉపయోగించేవారు. ఒక్కో గదిలో 2 ఏనుగులు ఉండేంత స్థలం ఉంటుంది. మధ్యలో ఉన్న పెద్ద గదిని ఉత్సవాల సమయంలో వాయిద్యకారులు మరియు సంగీత బృందాల కోసం ఉపయోగించేవారని తెలుస్తోంది. ఈ గదుల పైకప్పులకు ఏనుగులు కట్టేయటానికి ఇనుప కొక్కాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 15వ శతాబ్దపు వాస్తుశిల్పానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ 2 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భాగం. తర్వాత హజారా రామ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, హజారా రామ్ అనే పదానికి అక్షరాల 1000 రాముడు అని అర్థము. ఆలయ గోడలపై రామాయణ కథ రాతిపై చెక్కబడి ఉంది. ఆలయం వెలుపల గోడలు రామకృష్ణుల శిలాఫలకాలతో అలంకరించబడ్డాయి. ఆ కాలంలో జరిగిన దసరా ఉత్సవ ర్యాలీలో పాల్గొన్న గుర్రాలు, ఏనుగులు, పరిచారికులు, సైనికులు మరియు నృత్యం చేస్తున్న మహిళల ఊరేగింపులు కూడా ఈ అవశేషాలు చిత్రీకరిస్తాయి. భారతదేశంలో ఎక్కడైనా లభించే వాటిలో ఈ అవశేషాలు అత్యంత విస్తృతమైనవి. ఆలయానికి ఉత్తర దిశలో విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి 2 భారీ ద్వారాలు ఉన్నాయి. ఆలయం వెలుపల అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. 3 రంధ్రాలు ఉన్న ఒక ఖాళీ పీఠం ఒకప్పుడు ఆలయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీత విగ్రహాలు ఉండేవని సూచిస్తోంది. లంచ్ చేసి హంపీలోని వేరే ప్రదేశాలు చూడటానికి బయలుదేరాము. విఠల్ దేవాలయానికి వెళ్ళే దారిలో అటు సైడు ఇటు సైడు చూడండి, ఈ ప్లేస్లో కృష్ణదేవరాయల గారి టైంలో ముత్యాలు, రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట. ఈ దేవాలయము అప్పటి శిల్పకళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ రంగమండపం ఒకటి. ఈ మండపం దాని 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంగీత స్తంభాలను సరిగమ స్తంభాలను కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి వాటి నుండి సంగీత స్వరాలను వెలువరిస్తాయి. ఈ స్తంభాలను మెల్లగా తట్టినప్పుడు సంగీత స్వరాలు వెలువడతాయి. రాతి స్తంభాల నుండి సంగీత స్వరాలు వెలువడటం అనేది శతాబ్దాలుగా చాలామందిని ఆకర్షించిన ఒక రహస్యం. విఠల ఆలయ సముదాయంలోని సంగీత స్తంభాల సమూహాన్ని ప్రతిధ్వనించే భారీ ఏకశిలల నుండి చెక్కారు. విఠల ఆలయ సముదాయంలో అద్భుతంగా చెక్కబడిన రాతిరథం ఉంది. ఇది విజయనగర సామ్రాజ్యపు అత్యంత అద్భుతమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఈ రాతి రథం ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది భారతదేశంలోని 3 ప్రసిద్ధ రాతి రథాల్లో ఒకటి. మిగిలిన 2 రథాలు కోణార్క్ మరియు మహాబలేశ్వరంలో ఉన్నాయి. ఈ రాతి రథం ఇమేజ్ మనకి 50 రూపాయల నోటు మీద కూడా ఉంటుంది. మంటపం లోపల కొన్ని ప్రధాన స్తంభాలు మరియు అనేక చిన్న స్తంభాలు కూడా ఉంటాయి. ప్రతి ప్రధాన స్తంభం రంగమండపం యొక్క పైకప్పుకు ఆధారాన్ని అందిస్తుంది. ఈ ప్రధాన స్తంభాలను సంగీత వాయిద్యాల వల్లే రూపొందించారు. ప్రతి ప్రధాన స్తంభం చుట్టూ 7 చిన్న స్తంభాలుంటాయి. ఈ 7 స్తంభాలు వాటికి ప్రాతినిధ్యం వహించే సంగీత వాయిద్యాల నుండి 7 విభిన్న సంగీత స్వరాలను వెలువరిస్తాయి.
ఈ వాయిద్యం తాళవాద్యమా, తంత్రీవాద్యమా లేక వాయువాద్యమో అనే దానిపై ఆధారపడి ఈ స్తంభాల నుండి వెలువడే స్వరాల ధ్వని నాణ్యత మారుతూ ఉంటుంది. భారతదేశపు బ్రిటిష్ పాలకులు సైతం విస్మయంతో సంగీత స్తంభాల వెనుకున్న రహస్యాలని కనుగొనాలని కోరుకున్నారు. తమ ఉత్సుకతను తీర్చుకోవడానికి మరియు ఈ అద్భుతమైన స్తంభాల వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి సంగీత స్వరాలను వెలువరించే ఏదైనా పదార్థం ఆ రాతి స్తంభాల లోపల ఉందో లేదో తనిఖీ చేయడానికి వారు విఠల దేవాలయంలోని 2 సంగీత స్తంభాలను కోశారు. అయితే వారికి ఆ స్తంభాల లోపల ఏమీ కనపడలేదు. బ్రిటిష్ పాలకులచే నరికివేయబడిన ఆ 2 స్తంభాల ఆలయాల సముదాయం లోపల ఇప్పటికీ ఉన్నాయి. మధ్యలో కొబ్బరి బొండాలు తాగుతామని ఆగినప్పుడు వాళ్ళు పెంచుకునే పిల్లట అది మమ్మల్ని వదలలేదు, మాతోటి వచ్చేస్తానని గొడవ పెట్టింది. దాన్ని మాయ చేసి రావడానికి చాలా కష్టమైంది. ఇప్పుడు మనం ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి వెళ్తున్నాం. ఇది 14వ శతాబ్దపు అద్భుతమైన నిర్మాణ శైలికి నిదర్శనం. విజయనగర రాజకుటుంబీకులు పూజించే ఈ ఆలయం ఏడాది పొడుగునా నీటిలో మునిగి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం జూన్ నుంచి ఆగస్టు వరకు మహామంటపం కూడా మునిగిపోతుంది. 1980లో బయటపడిన ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళు భూగర్భంలో ఉంది. ప్రసన్న విరూపాక్షుడు కానీ నంది విగ్రహం కానీ కూడా సరిగ్గా లేవు, వాటిని కూడా డిస్ట్రాయ్ చేసేసారు. సో అందుకని ఇక్కడ పూజలు చేయట్లేదట. టెంపుల్ లోపలికి చూడటానికి వెళ్ళటం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. రాళ్ళు కూడా అన్ఈవెన్గా ఉన్నాయి. ప్రతి స్టెప్ కూడా చూసుకుని జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. సో మేము ఒకరికొకరు చేతులు పట్టుకుని జాగ్రత్తగా దిగి చూసి వచ్చాము. ఒక్కొక్క చోట మోకాళ్ళ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఉగ్రనరసింహస్వామి ఆలయానికి వెళ్ళిపోదాం. సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఒకే బండరాయి నుండి 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఈ విగ్రహాన్ని చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా నరసింహుని ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహం ఉండేది. హంపి సామూహిక విధ్వంసం సమయంలో అది ధ్వంసం కావడంతో ఆ విగ్రహం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అందువల్ల ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగవు. బడవిలింగ దేవస్థానం ఇది ఏకశిలతో చేసిన పెద్ద శివలింగం. ఈ శివలింగంపై 3 కన్నులు ఉండటం విశేషం. ఈ 3 కన్నులు ఈ శివుడు త్రినేతుడు అనడానికి నిదర్శనమని చెప్తారు. పేదరికంలో ఉన్న ఓ రైతు ఈ దేవాలయాన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బడతనం అంటే పేదరికం అని అర్థము. ఈ బడవిలింగం ఒక చిన్న తటాకం మధ్య ఉంటుంది. ఈ దేవాలయంలోకి వెళ్ళడానికి చిన్న ద్వారం కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి పైకప్పు ఉండదు. సూర్యరశ్మి ఎప్పుడూ శివలింగం పై భాగాన పడుతూ ఉంటుంది. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు కూడా ఆ వరుణుడు శివలింగానికి అభిషేకం చేస్తాడు. హేమకోట కొండవాళ్ళపై ఉన్న శశివేకుడు గణేశుడు 8 అడుగుల ఎత్తైన ఒకే రాతితో చెక్కబడిన భారీ విగ్రహం. దీనిని ఆవపిండి గణేశుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విగ్రహం పొట్ట భాగం ఆవపిండి ఆకారంలో ఉంటుంది. 16వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుతమైన విగ్రహం హంపీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ విగ్రహం సమీపంలోనే కడలేఖడు గణేశ అంటే శనగగింజ ఆకారంలో ఉన్న గణేశుడి విగ్రహం కూడా ఉంది. వినాయకుడు ఒకసారి అతిగా ఆహారం తిన్నప్పుడు తన పొట్ట పగిలిపోకుండా ఉండటానికి ఒక పాముని తన పొట్ట చుట్టూ మొలతాళ్లా కట్టుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విగ్రహంలో వినాయకుడి పొట్ట చుట్టూ పాము స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం వెనుక పార్వతీదేవి తన కుమారుడైన గణేశుడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా చెక్కబడి ఉంటుంది. ఇది కేవలం వెనక వైపు నుండి మాత్రమే కనిపిస్తుంది. హంపి గురించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం కవర్ చేశాను. హంపి ట్రిప్ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
ఇది హేమకూట పర్వతం. ఇలాంటివే 5 పర్వతాలు ఉన్నాయి. రిషిముఖ, గంగమాగవ, మాతంగ, అంజనాద్రి. హేమకూట కొండ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న విగ్రహాలనిది. ఈ విగ్రహాలన్నీ విజయనగర నిర్మాణ శైలిలో కాకుండా వేరే విధంగా కట్టడం వల్ల జైన మంత్రాలు అనుకుని పొరపడతారు. ఈ కొండ మీద సుమారు 50 విగ్రహాలు, గుళ్ళు, గ్యాలరీలు ఉన్నాయి. ఇవి విజయనగర పరిపాలన కంటే ముందే కట్టబడ్డాయి. ఈవినింగ్ అయ్యేప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కొండపైకి చేరతారు. ఇక్కడ అద్భుతమైన సూర్యాస్తమయం చూడవచ్చు. సన్సెట్ చూద్దామని మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము. సన్సెట్ అయ్యే టైంకి మబ్బులతో కవర్ అయిపోయింది. 3rd డే టూర్ని ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.